హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీలో ఫెంటాస్టిక్ మూవ్ అనేది వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4.12% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది రిలయన్స్ ఇండస్ట్రీస్. సో బిగ్ పిక్చర్లో మనకి ఎక్కడ కూడా అంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపించట్లేదు. చాలా మార్కెట్ అగ్రెసివ్గా బుల్లిష్గా వెళుతూ ఉంది. అయితే ఇక్కడ చూడగానే మనకేంటంటే 3028 దగ్గర రఫ్గా 30 అనుకోవచ్చు రెసిస్టెన్స్ ఉంది. బట్ ఒక రకంగా ఇది ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది. చూడండి, ఇదేమో హెడ్ లాగా కనిపిస్తుంది, ఇదేమో లెఫ్ట్ షోల్డరు, ఇది వచ్చేసరికి మనకి రైట్ షోల్డర్ లాగా అనిపిస్తుంది. సో సార్ట్ ఆఫ్ అక్యుములేషన్ అంటే చాలామంది బై చేసి పెట్టారేమో అనిపిస్తుంది. ఎనీహౌ ఇక్కడ 3030 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, సింపుల్గా కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు కదా, అంతేగా మార్కెట్ బుల్లిష్ అంటే. బట్ కొద్దిగా ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు ప్రాబ్లం అనేది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే, చూడండి రిలయన్స్ని అట్లా పెట్టేసి హ్యావెల్స్ అనే స్టాక్ని డిస్కస్ చేద్దాం. హ్యావెల్స్ పోయినసారి ఏం జరిగిందంటే, ఇది హ్యావెల్స్ ఇండియా డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇక్కడ చూడండి వీక్లీకి వెళ్దాం. ఫస్ట్ మంచి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది ఇక్కడ, ఈ లెవెల్ దగ్గర మంచి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఇది 1505 దగ్గర. ఇదేమైందంటే డైరెక్ట్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ 1 2 3 4 5 6 7 దగ్గర దగ్గర 7 to 8 days అంటే 1 week పైనే ఇక్కడ మార్కెట్ అనేది స్పెండ్ చేసింది. సో ఇక్కడ ఎవరైనా కాల్ చేసి బై చేసి పెట్టారనుకోండి, డెఫినెట్గా ఇక్కడ లాస్ అయిపోతారు. అందుకని మనం ఏంటంటే సింపుల్ స్ప్రెడ్ అనేది యూస్ చేస్తాం. ఇటువంటిది ఏదన్నా జరిగితే కూడా మనకి ప్రాఫిట్ ఉండాలి. ఓకే, అయితే రిలయన్స్ చార్ట్ అనేది ఒకసారి చూసి ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా డిస్కస్ చేద్దాం. దాని తర్వాత మనం స్ట్రాటజీ గురించి చూద్దాం. ప్రీవియస్గా మంచి స్ట్రక్చరల్ బ్రేక్అవుట్ అయింది ఇక్కడ ఈ యొక్క హారిజెంట్ లెవెల్ దగ్గర, ఏది 2595 దగ్గర బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఒక అప్ సైడ్ మూవ్ వచ్చింది, మళ్ళీ లాంగ్ కన్సోలిడేషన్. అండ్ ఈరోజు వెరీ గుడ్ మూవ్ అనమాట. డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే చాలా చక్కగా ఉంది. సో పాసిబిలిటీ ఉంది, ఒకవేళ మనకి పుల్ బ్యాక్ వచ్చినా సరే మనం లాస్ అవ్వకూడదు ఎట్ ఎండ్ ఆఫ్ ద మంత్ అనమాట. ఓకే, ప్రస్తుతం ఏంటంటే ఆల్రెడీ రేపటి ఎక్స్పైరీ రోజు ఉంది కాబట్టి రేపటి గురించి కాకుండా నెక్స్ట్ వీక్కి మనం హోల్డ్ చేసే విధంగా ప్లాన్ చేద్దాం. అయితే ముఖ్యంగా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం చూస్తే, ఇక్కడ ఇండికేటర్స్ అనేది మనం చూసుకున్నట్టయితే క్రాస్ ఓవర్ పాజిటివ్గా క్రాస్ అయింది. దాని తర్వాత రిట్రేస్మెంట్ అనేది జరిగింది. దాని తర్వాత మనం చూసుకున్నట్టు అగైన్ పాజిటివ్ క్రాస్, ఆఫ్ కోర్స్ నెగిటివ్ క్రాస్ ఓవర్ ఉంది కానీ మనం అంతా దానికి ప్రయారిటీ ఇవ్వం, ఎందుకంటే మార్కెట్ అనేది బుల్లిష్ ట్రెండ్లో ఉంది కాబట్టి అండ్ హైలో ట్రేడ్ అవుతుంది కాబట్టి. మళ్ళీ అగైన్ బుల్లిష్ జరిగింది. చూడండి అగైన్ ఏంటంటే ఈరోజు బుల్లిష్ హిస్టోగ్రామ్ పాజిటివ్గా అయితే క్రాస్ ఓవర్ అనేది జరిగింది. అయితే నెక్స్ట్ మనకి చూస్తే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా 55 పైన క్రాస్ ఓవర్ అనేది జరిగింది. సో ఏదన్నా టెక్నికల్గా ట్రెండ్ లైన్ ఉందా, ఎందుకంటే ఆర్ఎస్ఐలో కూడా మనం ఏంటంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. వెరీ గుడ్ ఫెంటాస్టిక్ ఆర్ఎస్ఐ బ్రేక్అవుట్ అయితే జరగబోతుంది. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే మనకి మంచి మూమెంట్ అనేది వచ్చే అవకాశం ఉంది. క్లియర్, ఇక్కడ దాకైతే టెక్నికల్గా కానీ ఇక్కడ చూడగా కానీ మనకైతే మంచి బ్రేక్అవుట్ క్యాండిడేట్ లాగా అనిపిస్తుంది. ఇన్ బిట్వీన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొద్ది కన్సల్టేషన్ అయితే తీసుకోవచ్చు. అయితే రిలయన్స్ అనేది ఒకసారి చూస్తే ఈ మంత్ది కాదు, ఎందుకంటే జూన్ అయిపోయింది కదా, ఇంకా ఒక్కరోజు ఉంది, ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఈరోజు ఏదైనా బై చేసుకుని ఉంటే దట్ ఈస్ ఓకే, గుడ్ లక్. బట్ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి 3000 దగ్గర కాల్స్ అయితే సెల్ చేస్తున్నారు, 3030 దగ్గర ఉన్నాం. సో ఆప్షన్స్ ఈక్విటీలో సెల్లింగ్ని డిఫరెంట్గా మనం ట్రీట్ చేస్తాం, ఎందుకంటే చాలామంది పొజిషన్స్ హోల్డ్ చేసిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే కవర్డ్ కాల్ స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ మనకి ఇమీడియట్గా 3100 అట్లీస్ట్ టార్గెట్గా మనకు కనిపిస్తూ ఉంది, అంటే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. సో దీన్ని అయితే మనం కన్సిడర్ చేసుకోవట్లేదు. ఎందుకు, చాలామంది అగ్రెసివ్ పొజిషన్స్ తీసుకొని లేకపోతే ఫ్యూచర్స్ బై చేసి పుట్ ఆప్షన్ బై చేసేవాళ్ళు లేకపోతే హెడ్జింగ్ చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకు కాల్ ఆప్షన్ సెల్ చేస్తారంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ క్వాంటిటీ ఉన్నాయనుకోండి, కాల్ ఆప్షన్ సెల్ చేస్తారు, ఒకవేళ సైడ్ వేస్లో ఉంటే కొంత ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం స్ట్రాటజీ బిల్డర్కి వెళ్దాం. ఇక్కడైతే రిలయన్స్ అనేది సెలెక్ట్ చేశాను నేను ఆల్రెడీ. దీంట్లో చూడండి మనకి 3000 కింద అయితే ఇది నెక్స్ట్ మంత్ ప్రీమియమ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, ఇది మనకు అడ్వాంటేజ్ రైట్. 3000 దాన్ని మాత్రం మనం సెల్ చేద్దాం, దాని కింద ఇమీడియట్గా ఉన్న ఆప్షన్ అనేది బై చేద్దాం, సింపుల్. ఓకే, అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ప్రాఫిట్ అంటే రిస్క్ రివార్డ్ అనేది మన స్ప్రెడ్లో ఫేవర్గా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ దో ఇది బెటర్ అనమాట, 2000 ప్రాఫిట్ వస్తుంది, 3000 లాస్ ఉంది, దట్ ఈజ్ ఓకే. ఇక మనకి దీంట్లో అప్రాక్సిమేట్గా ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీలో ఏంటంటే మనకి 30,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. నాకు ఇంట్రెస్టింగ్గా బాగా అనిపించింది ఏంటంటే ప్రాఫిట్ ప్రాబిలిటీ 62% ఉంది మనకి విన్ అవ్వడానికి, ఎందుకంటే నెక్స్ట్ మంత్కి వెళ్ళాం కాబట్టి
మంచి ప్రీమియమ్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ చూడండి, నేను ఈ మంత్ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేస్తే రిస్క్ రివార్డ్ చాలా పూర్గా ఉంటుంది. ఈ మంత్ 27th అంతే, రేపే అనమాట. రేపు ఫర్ ఎగ్జాంపుల్ 3000 పుట్టును సేల్ చేస్తున్నాను, ఎందుకంటే మార్కెట్ బుల్లిష్ కదా. చేస్తే ఇక్కడ చూడండి రిస్క్ రివార్డ్ చాలా పూర్గా ఉంది. మనం చేసే రిస్క్ను రివార్డ్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. 4500 రిస్క్ ఉంది, మ్యాక్స్ ప్రాఫిట్ మనకు వస్తే ఎంత వస్తుంది? 500 వస్తుంది. అఫ్కోర్స్ ఛాన్సెస్ ఉన్నాయి, బట్ 79%. బట్ ఇంత అగ్రెసివ్ రిస్క్ అనేది మనం తీసుకోకూడదు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ మంత్ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నాయి, అండ్ ఓవరాల్గా మనం కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు కదా. మార్కెట్ మన హ్యావెల్స్లో చూసే మంచి బ్రేక్అవుట్ అది. అట్లాగా అయినా కానీ మనం ఏంటంటే హ్యాపీగానే హోల్డ్ చేయొచ్చు అనమాట. అందుకోసం ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీ అనేది నాకు బాగా అనిపిస్తుంది. 3000 లాసు, దట్ ఈజ్ ఓకే. నేకుడుగా వెళ్తే మనకు ప్రాబ్లం ఏంటంటే మనకు కంపల్సేషన్ జరగదనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ 30,000 అనేది అవసరం అవుతుంది. ప్రాఫిట్ ప్రాబిలిటీ ఫ్యాక్టర్ 62% ఉంది మనకి విన్ అవ్వడానికి. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క స్ట్రాటజీలో మనం దీన్ని ఒకవేళ వెళ్ళిందనుకోండి ఫాస్ట్గా 1-2 డేస్లో మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదు పుల్ బ్యాక్ అయినా మనకు మ్యాక్స్ లాస్ ఏదన్నా కంప్లీట్గా యూటర్న్ తీసుకొని కిందకి వెళ్ళిపోయింది మన ఎనాలిసిస్కి ఎగనెస్ట్గా, అప్పుడు కూడా మ్యాక్స్ లాస్ అనేది 3000 ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రాఫిట్ ప్రాబిలిటీ ఉంది. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకి మనం డైరెక్ట్గా కాల్ బై చేసుకోవచ్చు కదా. కరెక్టే. ఒకసారి నేను చూపిస్తున్నాను. 25th జూలై అంటే నెక్స్ట్ మంత్దే తీసుకున్నాను. నేను డైరెక్ట్గా కాల్ అనేది బై చేస్తున్నాను. ఏది 3040 కాల్ అనేది బై చేస్తున్నా. ఇక్కడ చూడండి మనకి 21,000 ఉంది. ఓకే, 21,000 పెద్ద అమౌంట్ రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్ 3100 కాల్ని బై చేస్తున్నాను. చూడండి 14,500 రిస్క్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి రిస్క్ తర్వాత కానీ ప్రాఫిట్ ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే మనం నేకుడ్గా బై చేస్తున్నాం. ఆల్రెడీ ఈరోజు పెద్ద క్యాండిల్ వచ్చింది కాబట్టి ఏం జరుగుతుందంటే ఆప్షన్ ప్రీమియమ్స్ కాల్స్ పెరిగి ఉంటాయి స్ట్రాంగ్గా. ఓకేనా, అన్లిమిటెడ్ ప్రాఫిట్ చూపిస్తుంది, అది బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా. బట్ ప్రాక్టికల్గా మనం నిజంగా 14,500 రిస్క్ తీసుకోవాలా, అది మనం ఆలోచించుకోవాలి. ఓకే ఫైన్. సో అందుకని ఆ యొక్క పర్టికులర్ స్ట్రాటజీ అనేది మనం డిప్లాయ్ చేద్దాం. నేను రేపు ఈ యొక్క స్ట్రాటజీ అనేది మార్నింగ్ 9:15 తర్వాత మన యొక్క టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.